ఓకే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్ అనేది ఇన్పుట్ క్రెడిట్ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా? సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ at CA ఇంటర్ లెవెల్ అండ్ బోత్ at CA ఫైనల్ లెవెల్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఎ వాస్ట్ టాపిక్ అనమాట. ఇందులో కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ సెక్షన్స్. ఇందులో సెక్షన్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 16 to 21 వరకు ఉంటాయి ఇక్కడ ఆఫ్ ది సిజిఎస్టి యాక్ట్. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ సిజిఎస్ లో ఉన్న అన్ని ప్రొవిజన్స్ కూడా ఐజిఎస్టి యాక్ట్ కి అప్లికేబుల్ అవుతాయి. ఓకేనా సార్? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? 16, 17, 18, 19, 20, 21. ఓకే, మీకు సిరీస్ అర్థమవుతుంది కదా. సెక్షన్ 12 ఏమో టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ ది గూడ్స్, అలాగే సెక్షన్ 13 టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, సెక్షన్ 14 చేంజెస్ ఇన్ ది ట్యాక్స్ రేట్, టైమ్ ఆఫ్ సప్లై, అండ్ సెక్షన్ 15 వాల్యూ ఆఫ్ సప్లై. సెక్షన్ 16 నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్ స్టార్ట్ అయింది. సో ఒక చైన్, ఒక ప్రాసెస్ అలా వెళ్తుంది. అలాగే మనం లెవీ అండ్ చార్జ్, మనం సప్లై గురించి చదువుకున్నప్పుడు సప్లై సెక్షన్ 7 లో చదివాం. ఓకేనా? సెక్షన్ 8 నుంచి లెవీ చదువుకున్నాం. అలాగే సెక్షన్ 8 to సెక్షన్ 9 లో కూడా లెవీ ఆఫ్ ది జిఎస్టీ చదువుకున్నాం. అంటే 9 లో ఐజిఎస్టీ లెవీ అవుతుంది. అలాగే 8 లో ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. అలాగే 9(3), 9(4) లో రివర్స్ చార్జ్ చూసాం. సెక్షన్ 10 లో కాంపోజిషన్ స్కీమ్ చూసాము. ఓకేనా? సో మళ్ళీ సెక్షన్ 12 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. 12, 13, 14 చూడలేదు. మళ్ళీ 15 వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ లో చదువుకున్నాం. నెక్స్ట్ 16 వచ్చేసరికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు సెక్షన్ 16 నుంచి సెక్షన్ 20 వరకు కూడా ఎంటైర్ సిలబస్ లో ఉందా మీకు అంటే? లేదు. ఐపీసీసీ లెవెల్ ఆర్ సిఏ ఇంటర్ లెవెల్లో సెక్షన్ 16, 17 and 18, సెక్షన్ 16, సెక్షన్ 17 and 18 ఈ 3 సెక్షన్స్ మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్ కవర్ చేస్తుంది మీకు అట్ సిఏ ఇంటర్ లెవెల్, అట్ దిస్ లెవెల్. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూల్స్ ఉంటాయమ్మా, ఐటీసీ రూల్స్. సో ఆ రూల్స్ అనేవి రూల్ నెంబర్ 36 నుంచి స్టార్ట్ అవుతుంది. సో రూల్ నెంబర్ 36 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ గో అరౌండ్ 41 వరకు ఉంటుంది. రూల్ 36 to 41 వరకు రూల్స్ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు సెక్షన్స్ లో ఏముంటుందంటే ప్రొవిజన్ ఉంటుంది. సెక్షన్స్ లో ఏముంటుంది సార్, రూల్స్ లో ఏముంటుంది సార్ అంటే, సెక్షన్స్ లో ఏమవుతుందంటే యాక్ట్ యొక్క ప్రొవిజన్ ఉంటుంది, దాని ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ ని, యాక్ట్ లో ఉన్న ఒక ఇంటెన్షన్ ని ప్రాక్టికల్ గా పుట్ ఫార్వర్డ్ చేయాలంటే మనకి రూల్స్ అవసరం. సే ఫర్ సపోజ్ వీడు ఏమంటాడంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ ని ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్ లో సబ్మిట్ చేయాలంటాడు. అక్కడ యూజ్ చేసే పదం ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్. ప్రిస్క్రైబ్డ్ అంటే అక్కడ యాక్ట్ లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ డేస్ మెన్షన్ చేయడు. సే ఫర్ సపోజ్ జిఎస్టీఆర్ రిటర్న్ మంత్ ఎండ్ అయిన 18th లో 20th లోపు ఫైల్ చేయాలనుకుందాం జిఎస్టీఆర్ 3B. అక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 20th of the నెక్స్ట్ మంత్, 20 days ఉంటుంది. అది ఆ 20 days అనేది యాక్ట్ లో మెన్షన్ చేయడు. ఎందుకంటే యాక్ట్ లో మెన్షన్ చేస్తే సో ప్రతిసారి మనం ఒకవేళ రిలీఫ్ ఏమైనా ఇవ్వాలనుకో, మేబీ ఒక 20 డ్యూ డేట్ చేంజ్ చేయాలనుకో, ప్రతిసారి యాక్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే అటువంటి రూల్స్ కానీ ఏమైనా ఉన్నా, ఎక్కడైతే చేంజెస్ వచ్చేయమని ఉంటే సో దాని ప్లేస్ లో ప్రిస్క్రైబ్డ్ అనే పదం యూజ్ చేస్తాడు. ప్రిస్క్రైబ్డ్ కానీ యాజ్ మెన్షన్ ఇన్ రూల్స్ కానీ ఏదో ఒకటి మెన్షన్ చేస్తాడు. సో దాని ఇంటర్ప్రిటేషన్ మనకి రూల్స్ లో ఇస్తారు. అంటే రూల్స్ ఉంటే మనకి యాక్ట్ ని ఇంటర్ప్రిట్ చేయడానికి యూజ్ చేసే వాటిని రూల్స్ అంటారు. సో ఇప్పుడు టోటల్ మనం చాప్టర్ లో సెక్షన్ 16, సెక్షన్ 17, సెక్షన్ 18 along with the relevant rules, దానికి సంబంధించిన రూల్స్ అన్నింటిలో కూడా మనం ఈ చాప్టర్ లో చూద్దాము. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. సరే చూడండి. ఇన్పుట్ ట్యాక్స్ మీన్స్ the tax we pay on input services and capital goods. మా ఇన్పుట్స్ అంటే నథింగ్ బట్ రా మెటీరియల్ ఆర్ సమ్ అదర్ గూడ్స్. ఓకేనా? సో గూడ్స్ ఫామ్ లో వచ్చేదాన్ని ఇన్పుట్స్ అంటారు. అలాగే మనం ఇన్పుట్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు ఒక ప్రాసెస్ చేయాలంటే
సో మనకి ఖచ్చితంగా రా మెటీరియల్ అవసరం అవుతుంది, దాంతో పాటు ఏమవుతుంది లేబర్ కూడా అవసరం అవుతుంది. లేబర్ని ఏమంటారంటే సర్వీస్ అని అంటారు. సో ఇన్పుట్ సర్వీసెస్ తీసుకుంటాం. అలాగే కొంతమంది ప్రొఫెషనల్స్ ని కూడా హైర్ చేసుకుంటాం. దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్పుట్ సర్వీసెస్. వాళ్ళు కూడా జిఎస్టీ ఛార్జ్ చేస్తారుగా. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్లాంట్ అండ్ మిషనరీస్ అండ్ సమ్ అదర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ కూడా పర్చేస్ చేస్తాం. సో అంటే మనం ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్, ఇవన్నీ కూడా మనకు ప్రాసెస్ చేయాలంటే ఈ మూడు అవసరం. ఈ మూడిటిని మనం సొసైటీ నుంచి పర్చేస్ చేసేటప్పుడు we have to pay tax. This is called input tax. ఓకేనా. ఈ ఇన్పుట్ ట్యాక్స్ ని మనం క్రెడిట్ తీసుకుంటే దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. input tax, then it is called input tax credit. సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోగలరా సార్? హూ కెన్ టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ముందే చెప్తున్నానమ్మా, who can take the input tax credit? Only the registered person can take the input tax credit. Only the registered person. Sir, unregistered person input tax credit తీసుకోవడం కుదురుతుందా? No, not possible. సార్ నేను ఇప్పుడు గూడ్స్ పర్చేస్ చేస్తున్నా, ఐఎమ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఓకేనా. కస్టమర్ అనేవాడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉంటాడు. సో నేను గూడ్స్ పర్చేస్ చేస్తున్నాను సార్, నేను ట్యాక్స్ పే చేస్తాను. నో డౌట్ ఐ విల్ ఆల్సో పే ద ట్యాక్స్. సో సార్ ఈ ట్యాక్స్ కి నేను ఈ గూడ్స్ కి నేను ట్యాక్స్ పే చేస్తాను కదా, దీనికి నేను ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకోవడం కుదురుతుందా? నో, బికాస్ ఐఎమ్ నాట్ ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఇఫ్ ఐఎమ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, ఓకేనా, నేను గూడ్స్ పర్చేస్ చేసి నేను మళ్ళీ ఆ గూడ్స్ ని సేల్ చేసేటట్టు అయితే దెన్ ఐ కెన్ టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, నో డౌట్. మీకు ఆల్రెడీ తెలుసు సార్ వాట్ ఈస్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం అంటే. ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అసలు మనకి ఎందుకు యూజ్ అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ అంటే, ఆల్రెడీ మీకు తెలుసునా వాట్ ఈస్ ద యూజ్. సో ఏమవుతుంది, వెన్ ఎవర్ ఒక ట్రేడర్ ఉన్నాడు, ఏ రిజిస్టర్డ్ ట్రేడర్ ఉంటే వాడు అవుట్పుట్ నథింగ్ బట్ అవుట్వర్డ్ సప్లైస్ ఏదైతే ఉంటుందో, అవుట్వర్డ్ సప్లైస్ చేసినప్పుడు వాడికి అవుట్పుట్ ట్యాక్స్ అనేది వస్తుంది. సమ్ అవుట్పుట్ ట్యాక్స్. దాంతోపాటు ఏం చేస్తాడు, ఇన్వర్డ్ సప్లైస్ చేస్తాడు. నథింగ్ బట్ పర్చేజెస్. ఈ ఇన్వర్డ్ సప్లైస్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, వాడికి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. ఎందుకంటే వాడు పే చేస్తాడు. సో ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆఫ్సెట్టింగ్. నేను ఆఫ్సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్సెట్ చేసుకోవడానికి నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా. సో నా అవుట్పుట్ లయబిలిటీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని యూటిలైజ్ చేసుకుని బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ ఇంకా ఏమైనా నేను ఎక్కువ పే చేయాల్సి వస్తే దెన్ ఐ విల్ పే ద రిమైనింగ్ ట్యాక్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్. రిమైనింగ్ ట్యాక్స్ ఇఫ్ ఎనీ ఒకవేళ ఉంటే ఐ విల్ పే ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఒకవేళ నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ తక్కువ ఉండి నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్కువ ఉంది అనుకో, కావాలంటే నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని నా లెడ్జర్ లోనే ఉంచుకుంటాను. నెక్స్ట్ మంత్ సేల్ చేసినప్పుడు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని యూటిలైజ్ చేసుకుంటాను. ఒకవేళ నాకు ఎప్పుడైతే క్లియర్ గా నాకు ఇంకా నేను బిజినెస్ క్లోజ్ చేస్తున్నానో నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని నాకు రిఫండ్ కావాలనుకుంటే దెన్ యాజ్ పర్ సెక్షన్ 54 మనం దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నాకు అవుట్పుట్ సప్లైస్ ఉండవు, ఇంకా నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని నేను కావాలనుకుంటున్నాను, దెన్ ఐ కెన్ క్లెయిమ్ ది రిఫండ్ ఆఫ్ మై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యాజ్ పర్ ది సెక్షన్ 54. రిఫండ్ రూల్స్ అయిన సెక్షన్ 54 లో ఉంటాయి జీఎస్టీ యాక్ట్ లో. ఓకేనా. సో దిస్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అవుట్పుట్ ట్యాక్స్ నుంచి
మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఇన్వర్డ్ సప్లైస్ మీద ట్యాక్స్ పే చేస్తుందో దాన్ని సెటప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వి డిస్కస్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్. ఓకే, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ రెఫరెన్స్ నేను రిఫర్ చేస్తున్నాను. సార్ నెక్స్ట్ సార్ మీకు తెలుసు కదా సార్, ఎర్లియర్ సిస్టమ్స్ లో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా ఉండేది సార్? మనకి సెంటర్ నుంచి 2 ట్యాక్సెస్ లివీ అయ్యాయి, సెంట్రల్ గవర్నమెంట్ లివీ చేసేది. ఏమేంటి అవి? సెంట్రల్ ఎక్సైజ్ ఒకటి, అలాగే సర్వీస్ ట్యాక్స్ ఒకటి. ఈ 2 ట్యాక్స్లు కూడా ఎవరు లివీ చేసేవారు? సెంట్రల్ గవర్నమెంట్ లివీ చేసేది. ఓకేనా? సో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మళ్ళీ విత్ ఇన్ ది స్టేట్ లోకి వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ డ్యూటీస్ ఉండేవి. ఏమేంటి అవి? స్టేట్ లెవెల్ డ్యూటీస్ ఏమేమి ఉండేవి? ఒకటి వ్యాట్ ఉండేది, స్టేట్ లెవెల్ డ్యూటీస్. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ అయితే, ఇది ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్, అలాగే ఒకవేళ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ అయితే సిఎస్టీ లివీ అయ్యేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లివీ అయ్యేది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది లివీ అయ్యేది. సో అంటే ఇవి 2 కూడా స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ నానా, ఇవి 2 కూడా సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్. సో ఇప్పుడు నేను సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్ ని స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ తో సెటప్ చేసుకోవచ్చా సార్? నేను లోకల్ గా సేల్ చేశాను, నేను పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? నేను పర్చేజ్ చేసినప్పుడు ఒక గూడ్ నేను పర్చేజ్ చేశానంటే దాని మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీ కూడా నేనే పే చేసి ఉంటానుగా. ఇన్పుట్ లో ఎక్సైజ్ డ్యూటీ పే చేసి ఉంటాను. ఓకేనా? సో అవుట్పుట్ లో నాకు వ్యాట్ ఉంది, లోకల్ గా సేల్ చేశాను, అప్పుడు నేను ఏం చేయాలి? వ్యాట్ పే చేయాలి. సో అవుట్పుట్ లో నాకు వ్యాట్ ఉంది, ఇన్పుట్ లో నాకు ఎక్సైజ్ డ్యూటీ ఉంది. సార్ నేను ఇప్పుడు పే చేయగలనా? ఇన్పుట్ లో నాకు వ్యాట్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది, అలాగే అవుట్పుట్ లో వ్యాట్ ఉంది. వ్యాట్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, కానీ ఎక్సైజ్ డ్యూటీతో సెట్ ఆఫ్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ అనేది సెంట్రల్ లెవెల్ ట్యాక్స్, వ్యాట్ అనేది స్టేట్ లెవెల్ ట్యాక్స్. సో ఇలా క్లాష్ ఉండేది మనకి ఎర్లియర్ సిస్టమ్ లో, ఓల్డ్ రెజ్యూమ్ లో క్లాష్ ఉండేది. అలాగే వ్యాట్ కి సిఎస్టీకి కూడా సెట్ ఆఫ్ ఉండేది కాదు. నో సెట్ ఆఫ్ బిట్వీన్ వ్యాట్ అండ్ సిఎస్టీ. ఓకేనా? సో నాన్ వ్యాటబుల్ సిఎస్టీ అంటారు దాన్ని. సో ఇలా ఉండేది. సో డిఫరెంట్ రూల్స్ ఉండేవి. ఓకేనా? సో ఫస్ట్ లో సర్వీస్ ట్యాక్స్ కూడా తీసుకోవడం కుదిరేది కాదు. సర్వీస్ అంటే నాకు ఇన్పుట్ లో సర్వీస్ ట్యాక్స్ ఉంది, అవుట్పుట్ లో సెంట్రల్ ఎక్సైజ్ ఉంటే దాన్ని కూడా తీసుకోవడం కుదిరేది కాదు. సో తర్వాత ఏం చేశారంటే ఈ రెండింటిని మెర్జ్ చేసి సెన్వాట్ రూల్స్ అనేవి తీసుకొచ్చారు. సెన్వాట్ క్రెడిట్ రూల్స్ అంటారు వీటిని. సో అప్పట్లో ఉండేవన్నీ కూడా, సో వీటిలన్నిటిని రిమూవ్ చేసేసి సో మనకి జిఎస్టీలో 3 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ తీసుకొచ్చారు. ఏంటది? సెంట్రల్ లెవెల్ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆర్ యూటీజిఎస్టీ. ఓకేనా? అలాగే సెస్. సో ఇలా ఏమవుతుందంటే మనకు ఓన్లీ కూడా ఈ ట్యాక్సెస్ ఉంటాయి. సో డిఫరెంట్ ట్యాక్సెస్ అన్ని కూడా సబ్సిడీ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఈ ట్యాక్సెస్ ని ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? వీ కెన్ సెట్ ఆఫ్ అవుట్పుట్ లో సిజిఎస్టీ ఉండి ఇన్పుట్ లో లైక్ ఐజిఎస్టీ ఉన్నా, లేదంటే అవుట్పుట్ లో ఐజిఎస్టీ ఉండి ఇన్పుట్ లో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఉన్నా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి సెంట్రల్ లెవీ ట్యాక్సెస్ అయినా సరే, స్టేట్ లెవీ ట్యాక్సెస్ అయినా సరే ఒక ట్యాక్స్ చేసేయడం వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది సీమ్లెస్ ఫ్లో అయింది. సీమ్లెస్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ అయింది. అంటే ఇన్పుట్ లో నేను ఏ ట్యాక్స్ పే చేసినా సరే, నాకు అవుట్పుట్ లో ఏ ట్యాక్స్ ఉన్నా సరే రెండింటిని ఈజీగా సెట్ ఆఫ్ చేసుకోవడం కుదురుతుంది అండర్ న్యూ రిజిమ్. బట్ ఓల్డర్ రిజిమ్ లో ఎలా ఉండేది? సెంట్రల్ ఎక్సైజ్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇన్పుట్ లో అవుట్పుట్ లో ఉన్న వ్యాట్ కానీ సిఎస్టీతో కానీ సెట్ ఆఫ్ చేసుకోవడం కుదిరేది కాదు. సో దానివల్ల ఏమయ్యేదంటే సో ఇలా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడిపోయేది. యాజ్ యూ నో దట్ cascading effect means tax on tax. సో ఎప్పుడైతే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడిపోతుందో ద ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ టెండ్స్ టు రైస్. సో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఎప్పుడైతే పడుతుందో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక వాల్యూ అని ప్రైస్ కానీ పెరిగిపోయేది. సో ఆ బర్డెన్ అంతా ఎవరి మీద పడేది? కస్టమర్ మీద పడేది. ఎవరైతే అల్టిమేట్ గా గూడ్స్ ని యూటిలైజ్ చేసుకుంటాడో వాడి మీద పడేది. సో అందుకని న్యూ సిస్టమ్ లో ఏం చేశారంటే
సో డిఫరెంట్ ట్యాక్సెస్ అనేది తీసేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇప్పుడు ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ చైన్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఎక్కడికెక్కడికి ఇన్పుట్ ట్యాక్స్ చైన్ అనేది బ్రేక్ అయిపోతుందండి. సెంట్రల్ లెవెల్లో ఒక ట్యాక్స్ ఉంటుంది, మరి స్టేట్ లెవెల్కి వచ్చేసరికి సెట్ ఆఫ్ రావట్లేదు. ఏమైంది, ఇన్పుట్ ట్యాక్స్ చైన్ అనేది బ్రేక్ అయిపోయింది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ చైన్ అనేది బ్రేక్ చేయడానికి న్యూ సిస్టంలో సో ఇన్పుట్ ట్యాక్స్ బ్రేక్ అనేది లేకుండా జిఎస్టీలో ఉంది మనకి. సో అది ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ చదువుకున్నాం. యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేసి ఒక టేబుల్ మనం చూసాం. యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ చార్ట్ మీకు గుర్తుండే ఉంటుందండి. అవుట్పుట్ లో ఐజిఎస్టీ ఉంది, ఇన్పుట్ లో ఐజిఎస్టీ ఉంది. ఫస్ట్ దేంతో సెటప్ చేసుకోవాలి, ఐజిఎస్టీతో సెటప్ చేసుకోవాలి, తర్వాత సిజిఎస్టీతో సెటప్ చేసుకోవాలి, తర్వాత ఎస్జిఎస్టీతో సెటప్ చేసుకోవాలి. గుర్తుందండి మీకు ఈ చాప్టర్? మీకు ఈ టేబుల్ గుర్తుందా? ఇన్పుట్ లో సిజిఎస్టీ ఉంది, దాన్ని ఫస్ట్ దేంతో సెటప్ చేసుకోవాలి, సిజిఎస్టీతో. నెక్స్ట్ ఐజిఎస్టీతో సెటప్ చేసుకోవాలి, 1 2 3 అండి. తర్వాత ఎస్జిఎస్టీతో సెటప్ చేసుకోవడం కుదురుతుందా అండి? నాట్ పాసిబుల్. ఇన్పుట్ లో ఎస్జిఎస్టీ ఉంది, ఫస్ట్ నేను దేంతో సెటప్ చేసుకోవాలి, ఎస్జిఎస్టీతో. తర్వాత దేంతో సెటప్ చేసుకోవచ్చు, ఐజిఎస్టీతో. సిజిఎస్టీతో సెటప్ చేసుకోవడం కుదురుతుందా అండి? కుదరదండి. ఓకేనా? సో ఇలాగా ఒక చార్ట్ మనం చూసాం, గుర్తుందా అండి? మనకి ఫస్ట్ చాప్టర్ లోనే మనం చూసాం ఎగ్జాంపుల్స్ ఇలస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు అవుట్పుట్ లో ఏదన్నా సరే ఐజిఎస్టీతో అన్ని కూడా సెటప్ చేసుకోవచ్చుగా. ఐజిఎస్టీ అనేది ఏమవుతుంది, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు లెవీ అవుతుంది. దాన్ని మనం అవుట్ స్టేట్ ట్రాన్సాక్షన్ తో, అంటే విత్ ఇన్ ది స్టేట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తో కూడా మనం సెటప్ చేసుకుంటున్నాం కదండి, అవునా కదా? సో దీనివల్ల ఇన్పుట్ చైన్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంది, అంతే కదండి. ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్, ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్. సో అండ్ మోర్ ఓవర్ మనకి అట్ ద పాయింట్ ఆఫ్ టైం మ్యానుఫ్యాక్చర్ లో సెంట్రల్ ఎక్సైజ్ కూడా లేదు. ఇప్పుడు న్యూ ట్యాక్స్ లో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వస్తుందో అప్పుడు ట్యాక్స్ అనేది లేదు. ఓన్లీ వెన్ ద గూడ్స్, జిఎస్టీ మీకు ఆల్రెడీ తెలుసు, జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, ఈజ్ ఏ డెస్టినేషన్ ఆర్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ ఆర్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. సో జిఎస్టీ ఎప్పుడు లెవీ అవుతుందంటే ఎప్పుడైతే కన్జంప్షన్ పడుతుందో అప్పుడే లెవీ అవుతుంది, అల్టిమేట్ కన్జంప్షన్ పడినప్పుడు. సో మనకి ఎప్పుడైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయో అప్పుడు ట్యాక్స్ అనేది పడదు, కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అవుతుంది. సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ది అంటే ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా నేను ఏమి తీసుకురావాలనుకున్నా అంటే, ఓల్డ్ రెజ్యూమ్ లో ఏమవుతుందంటే దేర్ ఈస్ ఏ బ్రేక్ ఇన్ ది చైన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బిట్వీన్ ది సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ స్టేట్ ట్యాక్సెస్. But in new era of the GST, there is no such break and there is a seamless flow of credit. Credit అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది, ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది ఉండదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. దాని ద్వారా ఏమవుతుంది సార్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ లేకపోతే అంటే అప్పుడు ఏమవుతుంది, ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బికమ్ లోవర్ ఆర్ బికమ్ డౌన్. ఓకేనా? సో అది this is the contrast between the old regime and the new regime with respect to input tax credit. అంటే ఒక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే రూల్స్ చేంజ్ చేయడం వల్ల ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గినాయండి. సో అంటే ఏంటి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని మనం ఎంత బాగా యూటిలైజ్ చేయగలిగితే అంత మంచిది. సో అందుకని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో ఓకే, మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇంట్రడక్షన్ ఇస్ ఎనఫ్ అండ్ వి విల్ గో టు సెక్షన్ 16. సెక్షన్ 16 లో మనకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు కొన్ని రూల్స్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎప్పుడు అవైల్ చేసుకోవచ్చు, వాట్ ఆర్ ది కండిషన్స్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రతి ఒక్కరు అవైల్ చేసుకోవచ్చా అండి, లేదంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోవడానికి కండిషన్స్ ఏంటి? సార్ నీకు ఒక్కసారి నేను ఏం చెప్తానంటే, నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకోవడానికి నా దగ్గర ఇన్పుట్ ట్యాక్స్, నేను ఇన్పుట్ సప్లైస్ ఏం చేయకపోయినా సరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తాను జిఎస్టీలో. అలా కుదురుతుందా? అసలు అలా చేయొచ్చా? ఒక్కోసారి మీరు టీవీలో చూసినట్టయితే కొన్ని న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ లో ఏమవుతుందంటే సెట్ అయిన ఆఫీసర్ కానీ, సెట్ అయిన చార్ట్ అకౌంటెంట్ కానీ, లేదంటే సెట్ అయిన బిజినెస్ పర్సన్స్ కానీ న్యూస్ వస్తుంది, ఏంటి, అరెస్టెడ్, ఎవరో ఒకరు అరెస్ట్ అయినట్టు వస్తుంది. ఏమని? అరెస్టెడ్ ఫర్ wrongful availing of input tax credit, wrongful availing of input tax credit.
సార్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రాంగ్ గా అవైల్ చేశారు సార్. సార్ అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రాంగ్ గా ఎలా అవైల్ చేయొచ్చు సార్? సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ చాప్టర్ లో. అంటే రాంగ్ఫుల్ గా అవైల్ చేశారని వాడు చెప్పాడంటే అంటే ఆల్రెడీ కొన్ని కండిషన్స్ ఉన్నాయనే అర్థం. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా మనం ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తే దాన్ని రాంగ్ఫుల్ అవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని తీసుకునే ముందు వీ హ్యావ్ టు ఫాలో సమ్ కండిషన్స్ అండ్ దేర్ ఆర్ సమ్ రూల్స్. ఆ రూల్స్ ని ఫాలో అవుతూ ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం కుదరదు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, ట్యాక్స్ అనేది యాక్చువల్ గా గవర్నమెంట్ కి పే చేసి ఉండాలి. ఇలా దేర్ ఆర్ సమ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. అలాగే నెక్స్ట్, సో ప్రతి గూడ్ మీద కూడా తీసుకోవచ్చా సార్ ఎలిజిబిలిటీ? ప్రతి గూడ్ మీద కూడా తీసుకోవచ్చా? ప్రతి కమోడిటీకి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా అంటే? అలాగే మనకి సెక్షన్ 17 లో మనకి బ్లాక్డ్ క్రెడిట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. బ్లాక్డ్ క్రెడిట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, ఈ చాప్టర్ లోనే ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎలిజిబిలిటీ, ఫస్ట్ టాపిక్. తర్వాత బ్లాక్డ్ క్రెడిట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ బ్లాక్డ్ క్రెడిట్స్ లో మీరు ఆ గూడ్స్ ని పర్చేజ్ చేస్తే మీకు అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిటే రాదు. కొన్ని ఉంటాయి, కొన్ని గూడ్స్ కి మనం పర్చేజ్ చేసినంత మాత్రాన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది అనుకోకూడదు. ప్రతి గూడ్ కి మనం పే చేసిన ట్యాక్స్ ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకోవడం కుదరదు. కొన్ని గూడ్స్ కి అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. సో బ్లాక్డ్ క్రెడిట్స్ లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, అలాగే అపోర్షన్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అపోర్షన్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అపోర్షన్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సార్ నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాను సార్, లాట్ ఆఫ్ పర్చేజెస్ చేశాను, నాకు లాట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వచ్చింది. ఓకేనా? సో దీన్ని నేను అన్ని సప్లైస్ కి యూజ్ చేయొచ్చా? నో సార్. ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు సార్. నాకు అవుట్పుట్ లో ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఉండి ఇన్పుట్ లో నాకు బోలంత ఐటీసీ ఉంటే ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి ఐటీసీని క్లెయిమ్ చేసుకోలేను. నో ఐటీసీ సార్. సో ఓన్లీ ద బిజినెస్ పర్పస్ ఏదైతే నేను సేల్ చేస్తానో దానికి మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. సో అదంతా కూడా అపార్ట్మెంట్ ఆఫ్ ఐటీసీ టాపిక్ లో మనం నేర్చుకోవచ్చు. ఇక్కడికి టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 3 అపార్ట్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దాంతో పాటు రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే కొన్ని స్కీమ్స్ కన్వర్ట్ అవుతాను. అంటే కాంపోజిషన్ నుంచి రెగ్యులర్కి వెళ్ళినప్పుడు కాంపోజిషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు. ఎప్పుడైతే కాంపోజిషన్ నుంచి రెగ్యులర్కి వెళ్ళానో అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. దానికి సంబంధించిన రూల్స్ అన్ని ఏంటి? అలాగే ఇప్పుడు వైసే వెర్సా, రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ లోకి వచ్చేస్తున్నా. రెగ్యులర్ లో ఉన్న సేపు కూడా ఏమవుతుంది, ఐటీసీ ఉంటుంది. సో ఈ ఐటీసీని కాంపోజిషన్ లోకి వచ్చేటప్పుడు నేను రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చా, లేదంటే అదంతా కూడా ల్యాప్స్ అయిపోతుందా, గవర్నమెంట్ తీసేసుకుంటుందా? సో ఇలాగా లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా రివర్సల్ ఆఫ్ ఐటీసీలో ఉంటుంది. ఓకే. సో ఇలా మనం వెళ్ళే కొద్దీ కూడా లాట్ ఆఫ్ టాపిక్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్ మనకి మ్యాక్సిమం మీకు ఈ 4 టాపిక్స్ లోనే ఐపీసీసీ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ we will read out ఈ రోజు టాపిక్ సెక్షన్ 16 మన ఎంటైర్ కవర్ చేద్దాం. విల్ కవర్ ఎంటైర్ సెక్షన్ 16 సెక్షన్ నెంబర్ 16. ఓకే, ఎంటైర్ సెక్షన్ 16 ని ఈ రోజు కవర్ చేద్దాం. ఓకేనా? సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో బిఫోర్ మూవింగ్ మన ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏమైనా ఒకసారి చూద్దాం అన్న. సార్ వాట్ ఈజ్ అన్ ఇన్పుట్ ట్యాక్స్ సార్? ఇందాక మనం లేమెన్ లో చెప్పుకున్నాం. ఏంటి వాట్ ఈజ్ అన్ ఇన్పుట్ ట్యాక్స్ అంటే ద ట్యాక్స్ వి పే ఆన్ పర్చేజెస్ అనేది చెప్తున్నాం. ఓకే, ద థీమ్ మేబీ అదే ఉండొచ్చు, కానీ వాట్ ఈస్ ద ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనకు ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఇక్కడ. సో విల్ గో త్రూ ద డెఫినేషన్. వాడు క్లియర్ గా చెప్తున్నాడు చూడమ్మా, ఇన్ రిలేషన్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పాడు. ఆల్రెడీ నేను మీకు ఇందాకడే క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే చెప్పాను ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్ మాత్రమే వస్తుంది. అన్రిజిస్టర్డ్ పర్సన్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు. ఓకే, in relation to a registered person, the input tax means central tax, nothing but CGST, state tax
SGST, integrated tax IGST, or UT tax, Union Territory Tax, charged on any supply of goods or services or both, made to him or made by him, made to him. Made to him అంటే purchases sales అమ్మా, purchases అవుతాయి, nothing but inward supplies. The tax we paid on inward supplies like central tax, state tax, integrated tax or union territory tax on any supply of goods. అంటే goods కే ITC వస్తుందా, సర్వీసెస్ కి ITC వస్తుందా, అలా ఏం లేదమ్మా. గూడ్స్ కైనా సర్వీసెస్ కైనా రెండిట్లకి కూడా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది, సేమ్ కామన్. ఓకే, అండ్ ఇంక్లూడ్స్. ఫస్ట్ అక్కడ డెఫినేషన్ మీన్స్ తో స్టార్ట్ అయింది, ఇక్కడ మళ్ళీ ఇంక్లూడ్స్ అన్నాడు. సో అంటే ఇది రెండు కలిపిన డెఫినేషన్. మీకు ఏ డెఫినేషన్ అయినా సరే అయితే మీన్స్ అని ఉంటుంది, లేదంటే ఇంక్లూజివ్ డెఫినేషన్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఆర్ ఇంక్లూజివ్ డెఫినేషన్ ఉంటుంది. ఈ డెఫినేషన్ రెండు కలిపి ఉంది. ఏమంటున్నాడంటే అండ్ includes the integrated tax charged on import of goods. మన గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పడుతుంది అమ్మా. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అనేది కస్టమ్స్ యాక్ట్ లో కవర్ అవుతుంది. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ మాత్రం జిఎస్టీ యాక్ట్ లో కవర్ అవుతుంది. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ చేసుకున్నప్పుడు కస్టమ్స్ యాక్ట్ లో కవర్ అవుతుందని మనం చెప్పుకున్నాం. సో ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ చేసుకున్నప్పుడు కస్టమ్స్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పడుతుంది, దాంతో పాటు ఐజిఎస్టీ కూడా లెవీ అవుతుంది. ఓకేనా. సో ఆ ఐజిఎస్టీ కూడా మన ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం లోకల్ పర్చేజ్ చేసినప్పుడు ఎలా అయితే మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ క్లెయిమ్ చేసుకుంటామో, అలాగే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే ఐజిఎస్టీ పే చేస్తామో దాన్ని కూడా మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద ట్యాక్స్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 9(3) అండ్ 9(4). మా సెక్షన్ 9(3) అండ్ 9(4) ఏమవుతాయమ్మా? రివర్స్ ఛార్జ్ అవుతుంది. రివర్స్ ఛార్జ్ ఆన్ నోటిఫైడ్ సప్లైస్ అండ్ రివర్స్ ఛార్జ్ ఆన్ నోటిఫైడ్ సిచ్యువేషన్స్, నోటిఫైడ్ సర్వీసెస్, అవన్నీ మనం రివర్స్ ఛార్జ్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు చదివాం. ఓకే, నెక్స్ట్ ద ట్యాక్స్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెక్షన్ 5354. సెక్షన్ 53, సెక్షన్ 54 అనేది ఏ యాక్ట్ ప్రకారం? ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్. 93, 94 అనేది సిజిఎస్టీ యాక్ట్, రివర్స్ ఛార్జ్. 5354 అనేది ఐజిఎస్టీ యాక్ట్ లో రివర్స్ ఛార్జ్. అలాగే ద ట్యాక్స్ పేయబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 93 and 94 ఆఫ్ ది రెస్పెక్ట్ టు ఎస్జిఎస్టీ యాక్ట్. సిజిఎస్టీ లో 93, 94 అన్న రివర్స్ ఛార్జ్ అవుతుంది, అలాగే ఎస్జిఎస్టీ లో 93, 94 అన్న రివర్స్ ఛార్జ్ అవుతుంది, అలాగే ఐజిఎస్టీ లో 5354 అన్న రివర్స్ ఛార్జ్ అవుతుంది, అలాగే యూటీజీఎస్టీ యాక్ట్ లో 7374 అన్న రివర్స్ ఛార్జ్ అవుతుంది. ఓకేనా. అంటే వీడు ఏం చెప్పాడంటే ఈ నాలుగిట్లో కూడా, అంటే నువ్వు ఇన్వర్డ్ సప్లైస్ పే చేసిన దానికి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్వర్డ్ సప్లైస్ లో రివర్స్ ఛార్జ్ లో మనం ట్యాక్స్ పే చేస్తాం. రివర్స్ ఛార్జ్ లో మనం ట్యాక్స్ పే చేసినా సరే దాన్ని ఏమంటారు? అల్టిమేట్ గా ట్యాక్స్ మనం పే చేసినా, బట్ అది ఇన్వర్డేగా, పర్చేసేగా. సో నువ్వు ఇన్వర్డ్ సప్లైస్ మీద రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేయి, దాన్ని మళ్ళీ నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద తీసుకో నెక్స్ట్ మంత్ లో. అర్థమైందా మీకు? సో ఇన్వర్డ్ సప్లైస్ మీద కూడా నేను, అలాగే రివర్స్ ఛార్జ్ లో కూడా నేను ఇన్పుట్ ట్యాక్స్ రేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా లాస్ట్ గా ఒక పాయింట్ చెప్పాడు ఏంటి? బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ట్యాక్స్ పెయిడ్ అండర్ ది కాంపోజిషన్ లెవీ. కాంపోజిషన్ ట్యాక్స్ మనం పే చేస్తాం, దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద తీసుకోవచ్చా? ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద తీసుకోకూడదు. అదే మన కాంపోజిషన్ స్కీమ్ లో చదువుకున్నాం. ద ట్యాక్స్ పెయిడ్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ కెనాట్ బి అవైల్డ్ యాజ్ అన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్. ఇన్వర్డ్స్ మీద మనం ఏదైతే పే చేస్తామో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. అది ఫార్వర్డ్ ఛార్జ్ లో మనం పర్చేజెస్ మీద మనం ఫార్వర్డ్ ఛార్జ్ లో పే చేసిన దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అని అంటారు, అలాగే రివర్స్ ఛార్జ్ లో పే చేసిన దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అని అంటారు. ఈ ఇన్పుట్ ట్యాక్స్ ని క్రెడిట్ తీసుకుంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ ద క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్. సింపుల్ డెఫినేషన్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని తెలుసుకునే ముందు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ఓకే. ఎగ్జామ్డ్ సప్లై సార్. సార్ వాట్ ఈస్ అన్ ఎగ్జామ్డ్ సప్లై? ఎగ్జామ్డ్ సప్లై అంటే ఏమొస్తుందమ్మా? నిల్ రేటెడ్ సప్లైస్ ని ఎగ్జామ్డ్ సప్లై అంటారు. ఆల్రెడీ మనం చదువుకున్న నిల్ రేటెడ్ సప్లైస్, supplies which are only exempted by way of notification by the government, and non-taxable supplies, and includes non-taxable supplies. మీకు ఆల్రెడీ తెలుసు non-taxable supplies under GST like petroleum and diesel, high speed motor diesel and aviation turbine fuel. ఇవన్నీ కూడా alcoholic liquor for human consumption, ఇవన్నీ కూడా non-taxable supplies under GST. ఇవన్నీ కూడా ఎగ్జామ్ సప్లైలోకి వస్తాయి. ఈ డెఫినేషన్ మీకు ఆల్రెడీ
ముందే చెప్పాను, అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ చెప్పినప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఎగ్జాంపుల్ సప్లై వస్తుందమ్మా, ఆ ఎగ్జాంపుల్ సప్లైకి మళ్ళీ ఇంకో డెఫినేషన్ ఉందమ్మా అని మీకు చెప్పాను. ఓకేనండి. సో ఓకే, ఈ డెఫినేషన్ సరిపోతుంది మీకు. నెక్స్ట్ మెయిన్ ఇంకోటి ఏంటంటే నాన్న, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం అవైల్ చేసుకునేటప్పుడు మనకి లెడ్జర్స్ ఉంటాయి. మనకి జిఎస్టిలో there are three types of ledger. There are three types of ledgers. There are three types of ledgers in GST. ఒక జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకున్న పర్సన్ కి 3 types of ledgers ఉంటాయి. ఏంటంటే ఎలక్ట్రానిక్, ఐ మీన్ టు సే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, అలాగే ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. సో మనం తీసుకున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా ఇక్కడ 3 లెడ్జర్స్ ఉన్నాయి. సార్ నేను ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాను కదా, ఇది ఏ లెడ్జర్ లోకి వెళ్తుంది సార్? ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా కూడా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి మాత్రమే వెళ్తుంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి మాత్రమే వెళ్తుంది. క్యాష్ లెడ్జర్ లోకి వెళ్ళదు, లయబిలిటీ లెడ్జర్ లోకి వెళ్ళదు. ఓకేనా? సో నేను ఇన్పుట్ తీసుకున్నదంతా కూడా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్ళి అక్యుములేట్ అవుతుంది. సార్ నేను అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాలి కదా సార్, ఈ అవుట్పుట్ ట్యాక్స్ అంతా కూడా లయబిలిటీ లెడ్జర్ లో కనబడుతుంటది. అవుట్పుట్ ట్యాక్స్ అంతా కూడా లయబిలిటీ లెడ్జర్ లోకి కనబడుతుంటది. సో ఈ అవుట్పుట్ ట్యాక్స్ ని మనం క్రెడిట్ ద్వారా పే చేయొచ్చు, క్యాష్ ద్వారా పే చేయొచ్చు. సార్ క్యాష్ లెడ్జర్ లోకి ఎలా అమౌంట్ వెళ్తుంది సార్? క్యాష్ లెడ్జర్ లోకి త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ చలాన్, బ్యాంక్ చలాన్ తీసుకుని బ్యాంక్ చలాన్ ద్వారా మనం కడతాం. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నా జిఎస్టి క్యాష్ లెడ్జర్ లోకి నేను ఆన్లైన్ పోర్టల్లో డబ్బులు పంపుతాను. నేను పర్చేజ్ చేసిన వాటికి ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసి ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాను క్రెడిట్ లెడ్జర్ లో. సో నాకు క్రెడిట్ లెడ్జర్ లో ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఓకేనా? లయబిలిటీ లెడ్జర్ ఉంటుంది. సో లయబిలిటీలో అవుట్పుట్ ట్యాక్స్ సప్లైస్ నేను డిక్లేర్ చేస్తే నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అంతా లయబిలిటీ లెడ్జర్ లో కనబడుతుంటుంది. ఈ లయబిలిటీని డిశ్చార్జ్ చేయడానికి నేను క్రెడిట్ లెడ్జర్ అయినా యూజ్ చేయొచ్చు, క్యాష్ లెడ్జర్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లయబిలిటీ లెడ్జర్ ని క్రెడిట్ లెడ్జర్ తో అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా? సో సే ఫర్ సపోజ్ క్రెడిట్ లెడ్జర్ లో 800 రూపీస్ ఉంది, క్రెడిట్ లెడ్జర్ లో 800 రూపీస్ ఉంది, క్యాష్ లెడ్జర్ లో 200 రూపీస్ ఉంది. అవుట్పుట్ ట్యాక్స్ 1000 రూపీస్ వచ్చిందమ్మా. అప్పుడు నేను ఏం చేస్తాను, 800 రూపీస్ ని ఇన్పుట్ ట్యాక్స్ రేట్ నుంచి సెట్ ఆఫ్ చేసుకుంటాను. రిమైనింగ్ ఇంకా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఇంకా అంత డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది, 200 ఉంటుంది. దానికి క్యాష్ లెడ్జర్ ని యూటిలైజ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ లెడ్జర్స్ గురించి ఆల్రెడీ మనకి నెక్స్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈ చాప్టర్స్ ఉంటాయమ్మా, నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తుంది. సో బిఫోర్ దట్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. ఓకేనా? మీరు ఆ చాప్టర్ వచ్చినప్పుడు ఫుల్ గా తెలుసుకోవచ్చు. బట్ వాట్ ఇస్ ద పర్పస్ అని నేను ముందే చెప్తున్నాను. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని డిశ్చార్జ్ చేయడానికి మన క్రెడిట్ లెడ్జర్ కానీ క్యాష్ లెడ్జర్ కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు. క్రెడిట్ లెడ్జర్ లోకి ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మాత్రమే వెళ్తుంది. ఓకేనా? సో ఈ మనం తీసుకునే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంతా క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్తుంది. ఓకేనా? అది మెయిన్. ఓకేనా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే జిఎస్టీలో 3 లెడ్జర్స్ ఉంటాయి. అందులో క్రెడిట్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్, లయబిలిటీ లెడ్జర్ అని 3 ఉంటాయి. క్రెడిట్ లెడ్జర్ ఏంటంటే ఐటీసీ వెళ్తుంది, క్యాష్ లెడ్జర్ లోకి క్యాష్ డిపాజిట్ చేసుకుంటాం. నెక్స్ట్ లయబిలిటీ లెడ్జర్ లో మనం ఏదైతే పే చేయాలో అది కనబడుతుంది. ఓకేనా? లయబిలిటీ లెడ్జర్ ని అడ్జస్ట్ చేయడానికి ఈ 2 లెడ్జర్స్ ని యూజ్ చేస్తాం అంతే, అవుట్లైన్. ఓకేనా? నెక్స్ట్ సో ఓకే, సో we will go through the section 16, eligibility and conditions for the taking input tax credit. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, నేను ఏదైనా పాయింట్ చెప్తే దాన్ని క్లియర్ గా అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఓన్లీ ద రిజిస్టర్డ్ పర్సన్ ఎలిజిబుల్ టు టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ అనే పదం యూజ్ చేశాడు ఇక్కడ షెల్ అన్నాడు. దట్ మీన్స్ దే ఆర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ. షెల్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్. ఈ కండిషన్స్ అనేవి మనకి రూల్స్ లో చెప్తాడు. అండ్ రెస్ట్రిక్షన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ ఈ వర్డ్ యూజ్ చేసింది ఏంటంటే యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అని యూజ్ చేశాడు. అంటే మనం ఇప్పుడు చదువుకునేది మనం యాక్ట్ చదువుకుంటున్నాం. ఈ యాక్ట్ కి
ఈ యాక్ట్ లో ఉన్నది ఇక్కడ మేబీ ప్రిస్క్రైబ్డ్ అని ఇచ్చాడంటే ఈ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ చెప్పాలనుకుంటున్నాడు, రూల్స్ లో చెప్పాలనుకుంటున్నాడు. అర్థమైందా? అదలా మనం అర్థం చేసుకోవాలి. ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ షల్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ప్రిస్క్రైబ్డ్ మీన్స్ దే ఆర్ సెట్ ఇన్ ది రూల్స్. యాక్ట్ లో ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేండి, రూల్స్ లో చెప్తానని చెప్తున్నాడు. అండ్ in the manner specified in section 49, in the manner specified in section 49. సెక్షన్ 49 లో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా తీసుకోవాలనేది, ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మనకి చెప్పాడు. అందులో ఉన్న ఒక చార్ట్ మనం ఇందాక మనం రాసుకున్నాం, అవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చార్ట్. ఇదేనా చార్ట్? ఓకేనా, ఆల్రెడీ మనం రాసుకున్నాం. ఓకేనా. సో ఇన్ ద మేనర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 49, సెక్షన్ 49 లో మనకి ఈ మేనర్ లో చెప్పాడు కదా. సో ఈ మేనర్ లో మనం ఈ మేనర్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇన్ సెక్షన్ 49 బి ఎంటైటిల్డ్ టు టేక్ ద క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్. మనం ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ పే చేసామో దాన్ని క్రెడిట్ కింద తీసుకోవచ్చు. చార్జ్డ్ ఆన్ సప్లై ఆన్ ఎనీ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ టు హిమ్. ఇట్ ఇస్ నాట్ బై హిమ్, ఇట్ ఇస్ టు హిమ్. దట్ ఈస్ అవర్ ఇన్పుట్ సర్వీసెస్. ఓకే, ఇన్వర్ట్ సప్లైస్ విచ్ ఆర్ యూజ్డ్ or intended to be used. ఇప్పుడే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. which are intended to be used in the course or furtherance of his business, and the said amount shall be credited to the which ledger? Electronic credit ledger of such person. ఆల్రెడీ మనకు తెలుసు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏ లెడ్జర్ లోకి వెళ్తుంది, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి. ఇక్కడ మీకు అన్ని పాయింట్లు తెలుసమ్మా, ఒక పాయింట్ మాత్రం నోట్ చేసుకోండి. విచ్ ఆర్ యూజ్డ్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే నేను ఆ పర్చేజ్ చేసిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ పర్పస్ కి యూజ్ చేయాలంట? ఓన్లీ ద బిజినెస్ పర్పస్. అంటే ఇప్పుడే బిజినెస్ పర్పస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్యూచర్ లో కూడా దాన్ని దేనికి యూజ్ చేయాలి? ఓన్లీ ఫర్ ద బిజినెస్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి. ఇన్ ద కోర్స్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే నేను ఫ్యూచర్ లో కూడా బిజినెస్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడు మాత్రమే నాకు ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది. ఓకేనా. సే ఫర్ సపోజ్ ఈ రోజు నేను బిజినెస్ పర్పస్ కోసం గూడ్స్ కొన్నాను, నేను ఏం చేస్తాను, ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని క్లెయిమ్ చేసుకుంటాను. సో తర్వాత ఏం చేశానంటే దాన్ని బిజినెస్ పర్పస్ కి వాడలే, పర్సనల్ పర్పస్ కి యూజ్ చేసుకున్నా. సార్ అప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని రివర్స్ చేసేయాలి. ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ తీసుకున్నానో దాన్ని రివర్స్ చేసేయాలి. సో అంటే strictly ITC will be eligible only on the goods which are used in the business or intended to be used in the course or furtherance of the business. Students, you have to be very clear that one thing, there should be a registration. Second thing, there are some conditions. There are some conditions and restrictions, and such goods should be used in the course or the furtherance of the business. Okay, and the said ITC will be created to which ledger, sir? It will be created to the electronic credit ledger. Okay, next. సో ఆల్రెడీ ఇక్కడ అనాలిసిస్ ఇచ్చాడు, ఆల్రెడీ మనం అనాలిసిస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా. వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్? ఇది ఇంపార్టెంట్ సార్. అక్కడ మనకి కండిషన్స్ చెప్పాడు కదమ్మా, కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అన్నట్టు కదా. ఆ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏంటో చూద్దాం. Notwithstanding, section 16(2) reads as follows: notwithstanding anything contained in this section, no registered person shall be entitled to the credit of any input tax credit in respect of any supply of the goods or services or both to him unless. అంటే ఏం చెప్తాడంటే ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకుండా ఏ పర్సన్, ఏ రిజిస్టర్డ్ పర్సన్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేయడం కుదరదు అని చెప్తున్నాడు. సో అందులో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడంటే possession of the tax paying document. Possession of the tax paying document. Possession of the కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? కండిషన్స్ ఫర్ ఐటీసీ. ఫస్ట్ కండిషన్ ఏంటి? possession of tax paying document. Possession of tax paying document.
మా ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ అంటే మీ దృష్టిలో ఏంటి? వాట్ ఈస్ ద ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ ఇన్ యువర్ వ్యూ? ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? మీరు పే చేసిందా? ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ అంటే మీరు గవర్నమెంట్ పే చేసిందా ఏంటి? లేదంటే మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు బిల్ ఇస్తారు కదా, ఆ బిల్లా? ఆ బిల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయమ్మా? మనం ఆల్రెడీ ట్యాక్స్ ఇన్వాయిస్ చెప్పుకున్నాం, బిల్ ఆఫ్ సప్లై చెప్పుకున్నాం, డెబిట్ నోట్ చెప్పుకున్నాం, క్రెడిట్ నోట్ చెప్పుకున్నాం. అలాగే గూడ్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బిల్ ఆఫ్ ఎంట్రీ ఇస్తారు. సో అది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇన్పుట్ ట్యాక్స్ లో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం పే చేసిన ఐజిఎస్టీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకోవచ్చని. సో అంటే కస్టమ్స్ వాళ్ళు ఇచ్చే ఏదో ఒక డాక్యుమెంట్ కూడా మనకి ఎలిజిబుల్ డాక్యుమెంట్ అనేగా అర్థం, అవునా కదా? నువ్వు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటి నా ప్రూఫ్? నువ్వు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నావు, ఐజిఎస్టీ పే చేసాను అంటున్నావు, వాట్ ఈస్ ద ప్రూఫ్? వాట్ ఈస్ ద ప్రూఫ్? సో అంటే నీ పర్చేజెస్ నువ్వు పర్చేజ్ చేసావని ఒక డాక్యుమెంట్ కావాలి. ఆ పర్చేజెస్ లో ఉన్న ట్యాక్స్ అమౌంట్ సేమ్ అని చెప్పి కరెక్ట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ కావాలి. సో అంటే మనకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోతే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది క్లెయిమ్ చేయడం కుదరదు. సార్ ఓకే సార్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కరెక్టే, మనం చెప్పుకునే కూడా యాక్ట్ లో ఉన్నాయా? వాడు అసలు నోటిఫై చేశాడా అనేది ఒకసారి చూద్దాం. సో అంటే ఓన్లీ ఒరిజినల్ ఇన్వాయిస్ కావాలా, లేదంటే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఇచ్చినా సరిపోతుందా? ఒకసారి చూద్దాం. సో యాజ్ పర్ ద రూల్ 636 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రూల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? రూల్ 36 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రూల్ 36 నుంచి స్టార్ట్ అయింది అనుకున్నట్టు, సెక్షన్ 16 నుంచి స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన రూల్ ఏంటి? సెక్షన్ రూల్ నెంబర్ 36. ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షెల్ బి అవైల్డ్ బై ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఇంక్లూడింగ్ ద ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఆల్రెడీ మనకి చెప్పాను అన్న, హూ ఇస్ అన్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. సో నేను హెడ్ ఆఫీస్ నుంచి లాట్ ఆఫ్ బ్రాంచెస్ ని నాకు లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ది స్టేట్ లో నాకు లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, నేను హెడ్ ఆఫీస్ నుంచి నేను పర్చేజ్ అంతా కూడా హెడ్ ఆఫీసే చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంతా కూడా హెడ్ ఆఫీస్ దగ్గరే అక్యూములేట్ అయిపోతుంది. సో కానీ అవుట్పుట్ సప్లైస్ ఎక్కడి నుంచి జరుగుతాయి? బ్రాంచెస్ నుంచి జరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్ కి నేను ఇన్పుట్ ట్యాక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇది హెడ్ ఆఫీస్ అనుకుందాం, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అనుకుందాం. సో హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్ కి నేను ఇన్పుట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వీడు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. సో హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్ కి ఇన్పుట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఇలా ఇన్పుట్ వెళ్ళిపోతుందో బ్రాంచెస్ కి అవుట్పుట్ సప్లైస్ ఉంటాయిగా. సో అవుట్పుట్ సప్లైస్ నుంచి వాటికి వచ్చిన హెడ్ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూట్ అయిన ఇన్పుట్ ట్యాక్స్ ని అడ్జస్ట్ చేసుకొని సో రిమైనింగ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది పే చేస్తుంది. సో దాని గురించి వాడిని ఏమంటారంటే, ఈ ఇన్పుట్ ని డిస్ట్రిబ్యూట్ చేసే వాడిని ఏమంటారంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఓకే, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, అందుకనే మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. ద ఇన్పుట్ ట్యాక్స్ రేట్ షెల్ బి అవైల్డ్ బై రిజిస్టర్డ్ పర్సన్ ఇంక్లూడింగ్ ది ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఇందులో ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేయొచ్చు అంట. సో అందులో ఫస్ట్ ఏమంటున్నాడంటే, an invoice issued by the supplier of goods or services or both in accordance with the provisions of section 31. సెక్షన్ 31 ఏంటమ్మా? సెక్షన్ 31 లో మనకి ఇన్వాయిస్ అనేది ఎప్పటిలోపు ఇష్యూ చేయాలి, అలాగే ఇన్వాయిస్ లో ఏమేమి పర్టికులర్స్ ఉండాలనేది సెక్షన్ 31 లో మనకి చెప్పుకున్నాం. లాస్ట్ చాప్టర్ లో టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్ లో ఇన్వాయిస్ ఎప్పటిలోపు ఇవ్వాలి ఇవన్నీ చెప్పుకున్నాం. సో సెక్షన్ 31 లో ఇన్వాయిస్ అనేది ఎలా ఇవ్వాలి, ఇన్వాయిసెస్ లో ఏమేమి పర్టికులర్స్ ఉండాలి మీకు తెలుసు కదా. ఇన్వాయిస్ లో ఏమేమి ఉండాలి? కంపల్సరీగా జిఎస్టిఎన్ ఆఫ్ ది సప్లయర్ ఉండాలి, తర్వాత జిఎస్టిఎన్ ఆఫ్ ది రిసిపియంట్ ఉండాలి, నథింగ్ బట్ జిఎస్టి నెంబర్ ఆఫ్ ది సప్లయర్ అండ్ జిఎస్టి నెంబర్ ఆఫ్ ది రిసిపియంట్ ఉండాలి. అలాగే ట్యాక్స్ అమౌంట్ ఉండాలి, వాల్యూ ఆఫ్ సప్లై ఉండాలి, దాంట్లో మళ్ళీ ట్యాక్స్ అమౌంట్ ఉండాలి, టైం ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ ఈ 4 మినిమం పర్టికులర్స్ ఇవన్నీ ఉంటే అప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ ఇన్వాయిస్ అనేది ఉండాలి. ఆ ఇన్వాయిస్ లో కూడా ఎలా ఉండాలి? యాజ్ పర్ సెక్షన్ 31 లో ఉండాలి. సెక్షన్ 31 లో ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దేర్ షుడ్ బి ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్, దిస్ ఇన్వాయిస్ షుడ్ బి యాజ్ పర్ దిస్ ఇన్వాయిస్
should be as per section 31. As per section 31. ఈ సెక్షన్ 31 లో ఏం చెప్పాడంటే కంపల్సరీగా అందులో జిఎస్టి నెంబర్ ఉండాలి. ఎవరిది? సప్లయర్ది అలాగే బయర్ది, ఇద్దరిది కూడా జిఎస్టి నెంబర్ ఉండాలి, సప్లయర్ అండ్ బయర్. నెక్స్ట్ ట్యాక్స్ అమౌంట్ ఉండాలి, అలాగే వాల్యూ ఆఫ్ సప్లై ఉండాలి, టైం ఉండాలి, డేట్ ఉండాలి. సో ఇలాగా కొన్ని పర్టికులర్స్ చెప్పారు. డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో ఇలాగా సో పర్టికులర్స్ ఉండాలి. సో సెక్షన్ 31 ప్రకారం ఇవన్నీ ఫాలో అవుతూ ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తే ఆ ఇన్వాయిస్ లో ఉన్న ట్యాక్స్ ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అంతే తప్ప ఈ డీటెయిల్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఏదో ఇన్వాయిస్ నామకహాని ఉన్నట్టు దాన్ని చూపించి మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఓకేనా? నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ గురించి చెప్తున్నాడు? ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్. ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్. వాడు క్లియర్ గా ఏం చెప్పాడంటే ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్ అన్నాడు. మీకు ఎక్కడైనా ఇన్వాయిస్ అనేది రిసిపియంట్ ఇష్యూ చేస్తాడమ్మా? ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్ అన్నాడు. జనరల్ గా ఏమవుతుందంటే ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేస్తారు? సప్లయర్ ఇష్యూ చేస్తాడు. జనరల్ గా ఎవరమ్మా? మీరు షాప్కి వెళ్తే ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేస్తారు? షాప్ వాడు ఇష్యూ చేస్తారు. అంతే తప్ప మీరే ఇన్వాయిస్ ఇచ్చేసి వస్తారు ఏంటి షాప్ వాడికి? ఎవరుగా. సో అంటే ఇన్వాయిస్ షుడ్ బి ఇష్యూడ్ బై ది సప్లయర్. మరి వీడేంటి ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్ కూడా ఎలిజిబుల్ డాక్యుమెంట్ అంటున్నాడు. యా, వీడేం చెప్తున్నాడంటే రివర్స్ ఛార్జ్ కేసు గురించి చెప్తున్నాడు. దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్ లో ఏమవుతుందంటే సప్లయర్ ఎవరమ్మా? అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉంటాడు. సప్లయర్ విల్ బి అన్రిజిస్టర్డ్ పర్సన్. రిసిపియంట్ ఏమవుతాడు? రిజిస్టర్డ్ పర్సన్ అవుతాడు. రివర్స్ ఛార్జ్ అంతే కదమ్మా. రిసిపియంట్ విల్ బి ద రిజిస్టర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేయాలంటే రివర్స్ ఛార్జ్ లో రిసిపియంటే ఇష్యూ చేయాలి. రిసిపియంట్ హ్యాస్ టు ఇష్యూ ద ఇన్వాయిస్. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే అంటే వాడే పర్చేస్ చేయాలి, వాడే పర్చేస్ చేసి వాడే ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి, వీడే ట్యాక్స్ పేమెంట్ గవర్నమెంట్ చేయాలి, పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్. అలాగే వీడు పే చేసిన ట్యాక్స్ వీడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. వీడు పే చేసిన ట్యాక్స్ వీడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకోవచ్చు. అంతేగానా? వీడికి ఏమవుతుంది? పర్చేజ్ అవుతుంది. పర్చేజ్ మీద వీడు ఫస్ట్ ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ పే చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ది రిసిపియంట్ అంటే మీనింగ్ అది. ఓకేనా? నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ చెప్పాడు? ఏ డెబిట్ నోట్. ఆల్రెడీ మనం చెప్పాం డెబిట్ నోట్ అంటే క్రెడిట్ నోట్ అంటే ఏంటి. క్రెడిట్ నోట్లో ఏమవుతుందంటే జిఎస్టి లయబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. జిఎస్టి లయబిలిటీ విల్ డిక్రీజ్. అంతే కదా? మనం డిస్కౌంట్ గురించి చెప్పుకున్నాం, అప్పుడు క్రెడిట్ నోట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే గూడ్స్ రిఫండ్ వస్తాయో లేదంటే గూడ్స్ డెఫిషియెంట్ గా ఉంటాయో అప్పుడు ఏమవుతుంది? వాడు ఏమంటాడంటే వాల్యూని తగ్గించుకోమంటాడు. ఎప్పుడైతే మనం వాల్యూ ఆఫ్ సప్లై తగ్గించామో ట్యాక్స్ తగ్గుతుంది. దాన్ని అప్పుడు ఏమవుతుంది? సప్లయర్ కి జిఎస్టి లయబిలిటీ తగ్గిపోతుంది, అలాగే రిసిపియంట్ కి ఐటీసీ అనేది తగ్గిపోతుంది అని చెప్పుకున్నాం. ఇది క్రెడిట్ నోట్. మరి డెబిట్ నోట్ లో ఏమవుతుంది? జిఎస్టి లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. జిఎస్టి లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. జిఎస్టి లయబిలిటీ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైతే జిఎస్టి లయబిలిటీ ఇంక్రీజ్ అయిందో సప్లయర్ కి జిఎస్టి లయబిలిటీ ఇంక్రీజ్ అయిందో రిసిపియంట్ కి ఏమవుతుందమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వస్తుందిగా. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విల్ ఇంక్రీజ్. సో అంటే
సప్లయర్ నీకు డెబిట్ నోట్ కనుక ఇష్యూ చేస్తే రిసిపియంట్ ఇంకా ఎక్కువ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకోవచ్చుగా. అంటే డెబిట్ నోట్ బేస్ మీద కూడా నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది పాయింట్. ఓకేనా. క్రెడిట్ నోట్ వల్ల నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రివర్స్ చేయాలి, డెబిట్ నోట్ వల్ల నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అమ్మా ఫస్ట్ పాయింట్ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెకండ్ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెప్పినప్పుడు రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నట్టు, లయబిలిటీ చెప్తున్నప్పుడు సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నట్టు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. డెబిట్ నోట్ రైజ్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఏమవుతుంది? డెబిట్ నోట్ రైజ్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై విల్ రైజ్. వాల్యూ ఆఫ్ సప్లయర్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో జిఎస్టీ లయబిలిటీ రైజ్ అవుతుంది. ఎవరికి? సప్లయర్ కి. సప్లయర్ కి ఎప్పుడైతే జిఎస్టీ లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుందో రిసిపియంట్ కి ఏమవుతుంది? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎక్కువ అవుతుంది. అర్థమైందా? సో మీకు డెబిట్ నోట్ బేస్ మీద కూడా నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. దిస్ ఇస్ ద థర్డ్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇది ఎప్పుడంటే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ లో మనకి బిల్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ లో మనకి బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే గూడ్స్ ని వెరిఫై చేసి మనం బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఓకేనా. సో దాన్ని బిల్ ఆఫ్ ఎంట్రీ అంటారు. సో దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ గూడ్స్ ని పర్చేస్ చేసాము, అలాగే దాని మీద ఇంపోర్ట్ మీద ఐజిఎస్టీ ఎంత పే చేసాము అనేది బిల్ ఆఫ్ ఎంట్రీలో క్లియర్ గా ఉంటుంది. సో ఆన్ ది బేస్ ఆఫ్ సచ్ బిల్ ఆఫ్ ఎంట్రీ వీ కెన్ క్లెయిమ్ ది ఐజిఎస్టీ వాట్ వీ హ్యావ్ పేడ్ ఆన్ ది ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. అంతేకాదన్నా వేరే కంట్రీ నుంచి మన గూడ్స్ కంట్రీకి ఇంపోర్ట్ అయిందంటే it will be treated as an interstate transaction and we have to pay the integrated goods and service tax. Okay, this is about the point 4. Okay, next ఈ ఇంకో ఏం డాక్యుమెంట్ చెప్తున్నట్టు చూడండి. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వాయిస్, ఐఎస్డి ఇన్వాయిస్. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పుకున్నాను, హెడ్ ఆఫీస్ ఉంటుంది సార్, అన్ని పర్చేజెస్ కూడా ఇక్కడ జరుగుతాయి. ఆల్ పర్చేజెస్ ఆర్ మేడ్ బై హెడ్ ఆఫీస్. సో ఏం చేస్తాడంటే వీడు బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఐటీసీ ముగ్గురికి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇలా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఎలా పడితే అలా డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చా? ఈ షుడ్ ఇష్యూ అన్ ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ లో క్లియర్ గా B1 కి ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, B2 కి ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, B3 కి ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, ప్రతి ఒక్కరికి కూడా సెపరేట్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ సచ్ ఇన్వాయిస్, సో వీడిని ఏమంటారంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఈ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో వీడిని ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో వీడు ఏదైతే ఇన్వాయిస్ ఇష్యూ చేశాడో on the basis of this invoice the branches can avail the input tax credit. ఓకేనా. అంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ చేసిన ఇన్వాయిస్ ని కూడా ఎలిజిబుల్ డాక్యుమెంట్ ఫర్ క్లెయిమింగ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్తారు. ఓకేనా. సో దీస్ ఆర్ ది డాక్యుమెంట్స్ that are made eligible for availing the input tax credit. ఓకేనా. So section 16 and CGST rules do not specify that a particular copy of the invoice alone will form on the basis of taking input tax credit. However, Rule 48 of the CGST rules specify that the original copy is for the recipient of goods. The original copy may preferably be kept for the record to support the credit entry. అంటే మనకి ఇన్వాయిసెస్ కాపీస్ ఉంటాయి నాన్న. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అయితే ఇన్వాయిస్ ని 3 కాపీస్ రైజ్ చేయాలి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అయితే 2 కాపీస్ ఆఫ్ ఇన్వాయిసెస్ ని జనరేట్ చేయాలి. ఇందులో 1 కాపీ ఎవరికి వెళ్తుంది సార్? ఒరిజినల్ గూడ్స్ లో ఒరిజినల్ కాపీ రిసిపియంట్ కి వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ డూప్లికేట్ కాపీ వచ్చేసరికి ట్రాన్స్పోర్టర్ కి వెళ్తుంది. గూడ్స్ లో ట్రాన్స్పోర్ట్ ఉండొచ్చు, అందుకనే
ట్రాన్స్పోర్టర్కి వెళ్తుంది. నెక్స్ట్ ట్రిప్లికేట్ కాపీ ఏదైతే ఉంటుందో అది సప్లయర్ దగ్గర ఉంటుంది యాజ్ పర్ రూల్ 48. అలాగే సర్వీసెస్ లో ఇంకా ట్రాన్స్పోర్టర్ అనేవాడు ఉండడు. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఒరిజినల్ ఏమో రిసిపియంట్ దగ్గర ఉంటుంది, అలాగే సెకండ్ డూప్లికేట్ వచ్చేసరికి సప్లయర్ దగ్గర ఉంటుంది, సో ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్వాయిస్ ఓకేనా he can take the input tax credit. సో రెండు సిచ్యువేషన్స్ లో మనకి చూస్తే గూడ్స్ లో కానీ సర్వీసెస్ లో కానీ రిసిపియంట్ దగ్గర ఏ ఇన్వాయిస్ ఉందమ్మా? ఒరిజినల్ ఇన్వాయిస్ మాత్రమే ఉంది. ఈ ఒరిజినల్ ఇన్వాయిస్ అనే ఉండాలని ఎక్కడ చెప్పారు? రూల్ 48 లో చెప్పారు. సెక్షన్ 60 లో ఎక్కడ కూడా డాక్యుమెంట్ అని చెప్పాడు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ చెప్పలేదు. రూల్ 48 లో మాత్రం ఏమంటున్నాడంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉండాలి? రిసిపియంట్ దగ్గర ఉండాలి. ఓకేనా? సో క్లియర్. నెక్స్ట్ సార్ డాక్యుమెంట్స్ లో ఏముండాలి సార్ ఈ ఇన్వాయిస్ అన్ని ఉన్నాయి కరెక్టే. ఈ ఇన్వాయిస్ ఉంటే సరిపోతుందా? ఇన్వాయిస్ లో ఏమన్నా మెయిన్ వాడు చెప్పిన డాక్యుమెంట్స్ పర్టికులర్స్ ఏమైనా ఉండాలా? సో వాడు ఏం చెప్తున్నాడంటే ఇన్వాయిస్ ఉంటే సరిపోదు, అందులో మినిమం వాడు చెప్పిన పర్టికులర్స్ ఉండాలంట. ఏం పర్టికులర్స్ అంటే ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ చార్జెడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, description of the goods and services as we discussed. Next, total value of the supplier of the goods or services. Okay. GSTN of the supplier and GSTN of the recipient already చెప్పుకున్నాం. Next, place of supply in case of interstate supply. అంటే ఇంట్రాస్టేట్ సప్లైకి ప్లేస్ ఆఫ్ సప్లై అవసరం లేదు. ఒకవేళ ఇంటర్స్టేట్ సప్లై జరిగితే స్టేట్ కి మధ్య ట్రాన్సాక్షన్ కాబట్టి సో ఆ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ది మినిమం పర్టికులర్స్ టు బి దేర్ ఇన్ ది అబౌవ్ డాక్యుమెంట్స్. ఈ ఏ డాక్యుమెంట్ లో అయినా సరే ఈ పర్టికులర్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే సార్, ఉంటే సరిపోతుందా? ఇన్వాయిస్ మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుందా? నో. ఇన్వాయిస్ ఉంది, ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ లో ఈ పర్టికులర్స్ కూడా ఉన్నాయి. సో we have eligible document and in that document we have required particulars. మనకు కావాల్సిన పర్టికులర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ రెండింటిని కూడా మనం సబ్మిట్ చేయాలి ఆర్ అప్లోడ్ చేయాలి. ఎక్కడ సార్? ఇన్ GSTR 2, that is nothing but goods and service tax return number 2. అంటే వీటిలన్నింటిలో కూడా పర్చేజెస్ అవుతాయి మనకి. ఈ పర్చేజెస్ లో ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న పర్టికులర్స్ అన్నింటిని కూడా మనం GSTR 2 లో మనం సబ్మిట్ చేయాలి. ఇంక్లూడింగ్ ఇన్వాయిస్ నెంబర్. సో వీటిలన్నింటిలో కూడా మనం సబ్మిట్ చేయాలి ఇన్ GSTR 2. కాకపోతే ప్రస్తుతానికి GSTR 2 అనేది ప్రెసెంట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆపరేషన్. ప్రస్తుతానికి మనకి GSTR 1 అండ్ GSTR 3B ఆర్ ఇన్ ది ఆపరేషన్. GSTR 2 ఈస్ నాట్ ఇన్ ద ఆపరేషన్. ఓకేనా? సో మేబీ మీరు క్వాలిఫై అయ్యి మీరు అప్రెంటిస్ లోకి వచ్చిన తర్వాత లైక్ ఆర్టికల్షిప్ లోకి వచ్చిన తర్వాత మీరు GSTR 2 ని చూడొచ్చు. ఓకేనా? మీరు అప్పుడు మీరు ఫైల్ చేద్దరు కానీ. ఓకేనా సార్? GSTR 2A అయితే వర్కింగ్ లోనే ఉంది సార్. GSTR 2A is not in working. It is only for the view అంటే చూసుకోవడానికి మాత్రమే. ఓకేనా? మీరు చూసుకోవడానికి మాత్రమే. అవుట్పుట్స్ నేను ఐ బీయింగ్ ఏ సప్లయర్ నేను GSTR 1 లో అప్లోడ్ చేసిన డీటెయిల్స్ ని మీరు బీయింగ్ ఏ రెసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ మీరు GSTR 2A లో చూసుకోవడం వరకే. ఓన్లీ ఫర్ ద వ్యూవింగ్. ఓకే. నెక్స్ట్, అండ్ ఇఫ్ యూ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే GSTR 2A లో కనిపిస్తుంది. ఆ 2A ని కన్ఫర్మ్ చేసి ఫైనలైజ్ చేస్తే GSTR 2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, మీకు ఆల్రెడీ ఇంకోసారి చెప్పానమ్మా ఏంటంటే ఒకసారి మీకు ఏం చెప్పానంటే సరే ఇలా ఫ్రాడ్ జరిగింది సార్, లైక్ ఇన్స్పెక్షన్ జరిగింది,
ఇన్స్పెక్షన్ జరిగింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మిస్టర్ ఎక్స్, ఓకేనా, మిస్టర్ ఎక్స్ అనేవాడు హీఈస్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఈజ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఎవరైతే వీడు అన్రిజిస్టర్డ్ పర్సన్ గా ఉన్నాడో వీడు ఏం చేస్తున్నాడంటే హీఈస్ డూయింగ్ ఏ బిజినెస్. ఓకే, ఈ బిజినెస్ లో సేల్ చేస్తున్నాడమ్మా, కానీ వీడు ఏ డాక్యుమెంట్ కూడా ఇవ్వడు. ఎందుకంటే బీయింగ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి హీఈస్ నాట్ మ్యాండేటరీ టు గివ్ అన్ ఇన్వాయిస్, ఎనీ డాక్యుమెంట్. సో వీడు ఏం చేస్తున్నాడంటే వీడు సేల్ చేస్తున్నాడు. వీడి టర్న్ ఓవర్ ఏమైపోయిందంటే ఇట్ వాస్ క్రాసింగ్ 20 lakhs. 20 lakhs దాటిపోయింది. 20 lakhs దాటిపోయి ఇయర్ మొత్తానికి ఒక 80 lakhs ఎంతో వచ్చింది అనుకుందాం. ఇయర్ మొత్తానికి ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి 80 lakhs వచ్చింది. వీడు ఏం చేశాడంటే 20 lakhs దాటిన తర్వాత he has to get the registration. రిజిస్ట్రేషన్ తీసుకోకుండానే సేల్ చేస్తున్నాడు. తీసుకోలేదు వీడు, రిజిస్ట్రేషన్ తీసుకోకుండానే 80 lakhs వరకు సేల్ చేసేసాడు. సో ఏమైందంటే జిఎస్టీ ఆఫీసర్స్ రైడ్కి వచ్చారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఇన్స్పెక్షన్ రాగానే ఆన్ ది బేసిస్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్ వీడు టర్న్ ఓవర్ 80 lakhs చేశాడని వాళ్ళకి తెలిసిపోయింది. ఎప్పుడైతే 80 lakhs చేశాడో దీని మీద ఏం చేశారు, ట్యాక్స్ వాడి చేత పే చేయించారు. ట్యాక్స్ అలాంగ్ విత్ పెనాల్టీ అండ్ సమ్ ఇంట్రెస్ట్ ఆల్సో. ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, టిప్ కట్టించుకున్నారు. టిప్ అంటే ఏంటి, ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఈ మూడింటి కట్టించుకున్నారు. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ పే చేశాడు కదా, ఓకేనా. సో అంటే ఈ ట్యాక్స్ ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద అవైల్ చేసుకోవడం కుదురుతుందా? నో సార్, it is not possible. No, it was not possible. Okay na, so ade cheptunadu, no input tax credit shall be availed by a registered person in respect of any tax that has been paid in pursuance of any order where any demand has been confirmed on account of any fraud or willful misstatement or suppression of the facts. ఇక్కడ ఏం జరిగిందంటే వీడు కావాలని ఫ్రాడ్ చేసి, అంటే కావాలనే విల్ఫుల్ మిస్టేట్మెంట్ అండ్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్, 20 lakhs దాటేసిన సరే ఆ ఫ్యాక్ట్ ని దాచిపెట్టి ట్యాక్స్ అనేది అవాయిడ్ చేశాడు. సో ఇదంతా ఎక్కడ బయటపడింది, ఇన్స్పెక్షన్ లో బయటపడింది. సో ఇలా ఇన్స్పెక్షన్స్ లో బయటపడినప్పుడు నీ చేతికి చెక్గా టిప్ కట్టించుకుంటారు. టిప్ మీన్స్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. సో ఈ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా సార్? నో సార్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సార్. సో అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకోవాలంటే నువ్వు ముందే ట్యాక్స్ పే చేసి ఉంటాను in a good manner. Only good boys can avail the input tax credit and no bad boys can avail the input tax credit. Okay, next. చూడమ్మా, మీకు అన్మ్యాచ్డ్ క్రెడిట్ కెనాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ ది ఐటీసీ అవైలబుల్ ఇన్ జిఎస్టీఆర్ 2A. ఈ పాయింట్ మనకి ప్రజెంట్ సినారియో బేసిస్ మీద ఇచ్చాడు. ఏమంటున్నాడంటే ఇప్పటికి మనకి జిఎస్టీఆర్ 2 లేదుగా, మరి ఆపరేషన్ లో జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3A మాత్రమే ఉంది, 3B మాత్రమే ఉంది. సో 1 లేదు. సో ఇప్పుడు నేను జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 2A కూడా నాట్ ఇన్ ఆపరేషనల్. జిఎస్టీఆర్ 2A is not in operational, not in fully operational, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది పాయింట్. సో ఏంటంటే నేను జిఎస్టీఆర్ 1 సబ్మిట్ చేస్తాను సప్లయర్. ఇప్పుడు రిసిపియంట్ చాలా జాగ్రత్తగా వినాలి, పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. జిఎస్టీఆర్ 1 సబ్మిట్ చేస్తారు, ఎవరు? సప్లయర్ సబ్మిట్ చేస్తాడు. సో రిసిపియంట్ కి అదేమవుతుంది, పర్చేజ్ అవుతుంది. సో వీడికి అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే జిఎస్టీఆర్ 2A లో రిఫ్లెక్ట్ అవుతుంది. వీడి ఇక్కడ జిఎస్టీఆర్ 1 లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ వీడికి జిఎస్టీఆర్ 2A లో రిఫ్లెక్ట్ అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు వీడు కూడా ఒక ట్రేడరేగా. వీడు కొంతమందికి సప్లైస్ చేస్తాడు GSTR 1. వీడు కూడా కొన్ని సప్లైస్ చేస్తాడు GSTR 1. సప్లై చేసినప్పుడు వీడికి ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ఈ ట్యాక్స్ లయబిలిటీని ఎలా డిశ్చార్జ్ చేయాలి? ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్. అదేగా మనం చెప్పుకున్న ఇన్పుట్ ట్యాక్స్ రావాలి. ఈ ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఎక్కడ వస్తుందో మనకి GSTR 2A లో తెలుస్తుంది. అంతే కదా నాన్న? వీడికి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉందనేది GSTR 1 లో తెలుస్తుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ అనేది GSTR 2A లో కనిపిస్తుంది. ఈ GSTR 2A లో ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడైతే వీడి ఇక్కడ GSTR 1 లో ఎంటర్ చేస్తాడో అప్పుడే వీడికి GSTR 2A లో కనిపిస్తుంది. అంతేగా? సో ఇప్పుడు ఇది సప్లయర్ 1, వీడు సప్లయర్ 2. అంటే నేను ఒక్కడి దగ్గర నుంచే కాదుగా, నేను చాలా పర్చేస్ చేస్తాను. సో సప్లయర్ 2. వీడు సప్లయర్ 1 మంచోడు, హీఈస్ అ గుడ్ బాయ్. విత్ ఇన్ ది టైం లోపు GSTR 1 ని సబ్మిట్ చేశాడు. సో వీడి టైం లోపు GSTR 1 సబ్మిట్ చేశాడు కాబట్టి నేను రిటర్న్ వేసుకునే టైం లోపు ఇది GSTR 2A లో రిఫ్లెక్ట్ అయిపోయింది. సో కన్ఫర్మ్ అయింది, నేను పర్చేస్ చేసినట్టు కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ ఏమైందంటే సప్లయర్ 2 GSTR 1 ఇంకా ఫైల్ చేయలే, నాట్ ఫైల్డ్. వాడి ఇష్టం, వాడిని ఫైల్ చేయమని నేను అడగలేను కదా. నాట్ ఫైల్డ్, మేబీ నెక్స్ట్ మంత్ లో ఫైల్ చేస్తాడో, పై వచ్చే మంత్ లో లేట్ ఫీజ్ తో ఫైల్ చేసుకుంటాడో, వాడి ఇష్టం. ఓకేనా? సో GSTR 1 ని ఫైల్ చేయలేదు. సో GSTR 1 ఫైల్ చేయకపోతే నాకు GSTR 2 లోకి వస్తుందమ్మా? రాదు. అంటే దేర్ ఈస్ ఎ డాక్యుమెంట్, రిసిపియంట్ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. దేర్ ఈస్ డాక్యుమెంట్, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. కానీ ఏమైంది, వీడు ఇంకా ఇక్కడి నుంచి సబ్మిట్ చేయలేదు, అందుకని ఇందులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో అంత మాత్రాన నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదంటే కుదరదుగా. సో అందుకని ఏం చేస్తాడంటే, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉంది, కానీ వీడు ఇంకా అప్లోడ్ చేయలేదు. వీడు అప్లోడ్ చేస్తే నాకు GSTR 2A లో కనబడుతుంది, కానీ వీడు ఇంకా అప్లోడ్ చేయలేదు. సార్ మరి నేను ఇప్పుడు అప్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేయాలా? నో సార్. వాడు ఏం చెప్తున్నాడంటే, వాడు అప్లోడ్ చేసేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావంటే, క్లెయిమ్ ద GST ఆన్ ప్రొవిజనల్ బేసిస్. Claim the input tax credit on provisional basis. Provisional basis మీద నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకో. సార్ ప్రొవిజనల్ బేసిస్ మీద నేను ఎంతవరకు డిఫరెన్స్ రావచ్చు సార్? ప్రొవిజనల్ బేసిస్ మీద అన్నప్పుడు దేర్ మే బి సమ్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంతవరకు రావచ్చు అంటానంటే, సార్ సచ్ డిఫరెన్స్ ఆర్ మిస్టేక్ cannot exceed 20%. Such a difference cannot exceed 20%. Okay na? As mentioned in the invoice, or the document, or the debit note. సింపుల్ అంతేనా? అంటే జనరల్ గా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా GSTR 1 ఫైల్ చేస్తేనే మనకి GSTR 2 లో రిఫ్లెక్ట్ అవుతుంది. కొంతమంది GSTR 1 ని ఫైల్ చేయరు. అప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నా అది నా GSTR 2 లోకి రిఫ్లెక్ట్ అవ్వదు. సో అప్పుడు నేను ఏం చేయాలి సార్? యూ కెన్ క్లెయిమ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్. సో ప్రొవిజనల్ బేసిస్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎక్కడి వరకు రావచ్చు సార్? ఇట్ కెనాట్ ఎక్సీడ్ 20%. 100 రూపీస్ ఉంటే మేబీ నేను 120 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రొవిజనల్ బేసిస్. ఓకే, దట్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. అన్మ్యాచ్డ్ క్రెడిట్ cannot exceed the 20% of the ITC available in GSTR 2A. ఒకవేళ వాడు సబ్మిట్ చేశాడమ్మా, కరెక్టే, వాడు సబ్మిట్ చేసినప్పుడు 120 రూపీస్ నేను పే చేశానని సబ్మిట్ చేస్తే, అంటే నాకు ఇన్వాయిస్ లో 120 రూపీస్ ఉంటే వాడు ఎంత సబ్మిట్ చేశాడంటే 80 రూపీసే సబ్మిట్ చేశాడు. అంతే కదా? నేను ఇన్వాయిస్ లో
ఏం చేశానంటే నేను ట్యాక్స్ పే చేసినప్పుడు నా ఇన్వాయిస్ లో 120 రూపీస్ ఉంది, నేను కట్టింది 120 రూపీస్, కానీ నేను ఎంత కట్టానని చూపిస్తున్నాడు వాడు, ఓన్లీ 80 రూపీస్ అనేది చూపిస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, నా ఇన్పుట్ ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది. అంటే సప్లయర్ చేసిన మిస్టేక్ వల్ల నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో అటువంటి అప్పుడు ఏమవుతుంది, మిస్ మ్యాచ్ వస్తుంది. దెర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది సప్లయర్ అండ్ ది రిసిపియంట్. ఆ మిస్ మ్యాచ్ ఎంత వరకు ఉండొచ్చు అంటే 20% ని మించకూడదు. సార్ మరి అప్పుడు ఏం చేయాలి సార్? సప్లయర్ రాంగ్ గా డీటెయిల్స్ ఎంటర్ చేశాడుగా, ఏం చేయాలి? సప్లయర్ కి ఫోన్ చేసి రెక్టిఫై చేసుకోమని చెప్పాలి. ఇక్కడ మనకి యాక్చువల్ గా GST2 లో రిజెక్ట్, మోడిఫై ఆప్షన్స్ ఉంటాయి, న్యూ ఎంట్రీ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వాడు రాంగ్ గా మన డీటెయిల్స్ ని ఎంటర్ చేసాడో దెన్ వి విల్ రిజెక్ట్ ఇట్ ఆర్ వి విల్ మోడిఫై ఇట్. ఓకేనా? మనకి ఆ పర్మిషన్స్ ఉంటాయి. ఓకేనా? సో అప్పుడు దాన్ని ఎడిట్ చేసుకుంటాం. ఓకేనా? ఇదంతా కూడా మీకు అప్రెంటిస్ ఆర్టికల్స్ లోకి వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ సినారియో. ఓకే, సో ఆ మిస్ మ్యాచ్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో దట్ కెనాట్ ఎక్సీడ్ ది 20% ఆఫ్ ది ట్యాక్స్ మెన్షన్ ఇన్ ది ఇన్వాయిస్ ఆర్ ది డెబిట్ నోట్. దిస్ ఇస్ ద పాయింట్. ఓకేనా? సో చూసారా, సెక్షన్ 16 లోనే మనకి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ న్యూ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? సో వి కాంట్ జస్ట్ గో లైక్ దట్. ఓకే, నెక్స్ట్ restriction in the availment of input tax credit in terms of rule 36(4). ఇది ఇంపార్టెంట్ నాన్న. ఇప్పుడు అందరికీ కూడా చాలా మంది ఏం చేశారంటే అప్పట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇలాగే ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇన్వాయిస్ ఉన్నా లేకపోయినా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని ఓవర్ గా క్లెయిమ్ చేస్తారు. సో తర్వాత ఏమైందంటే చాలా మంది GSTR 1 లో సబ్మిట్ చేయడం స్టార్ట్ చేశారు. సో GSTR 1 లో అలా సబ్మిట్ చేసుకుంటూ వెళ్తే సో వాళ్ళకి ఒరిజినల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంతో తర్వాత తెలిసింది. సో ఫస్ట్ వెళ్ళి ప్రొవిజనల్ గా క్లెయిమ్ చేసుకున్నారు. తర్వాత ఎప్పుడైతే సప్లయర్స్ అందరూ కూడా GSTR 1 సబ్మిట్ చేశారో అప్పుడు వీళ్ళకి ఒరిజినల్ కన్ఫర్మ్డ్ క్రెడిట్ ఎంత అనేది తెలిసింది. సో తెలియడం వల్ల గవర్నమెంట్ కి ఏమైందంటే నీకేమో GSTR2 లో 100 రూపీస్ కనిపిస్తుందంటే నువ్వు ఆ మంత్ లో రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏం చేసావు, 120 రూపీస్, 150 రూపీస్, 160 రూపీస్ ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకున్నావు. ప్రొవిజనలే కదా, నీ ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్ చేసుకున్నావు. సో అవన్నీ కూడా ఇప్పుడు స్క్రూటినీకి తీశారు, పైకి తీసి ఏం చేశారంటే నీకు GSTR2 లో 100 ఉంది, నువ్వు ఏకంగా 150 రూపీస్ క్లెయిమ్ చేస్తావు. ఎలా క్లెయిమ్ చేస్తావు? ఓకేనా? సో దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఓకే. ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోతే ఏమవుతుందంటే ఎక్సెస్ 50 రూపీస్ ని నువ్వు ట్యాక్స్ పే చేయాలి. నీకు ఇన్పుట్ 100 డాట్ 150 రూపీస్ అయితే ఎక్సెస్ క్లెయిమ్ చేసావు దానికి ఇప్పుడు కట్టు, ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంట్రెస్ట్ తో కట్టు అని చెప్పి రూల్ 36(4) ని బయటికి తీసుకొచ్చారు. దాన్నే రెస్ట్రిక్షన్స్ అంటారు. ఓకేనా? రూల్ 36(4) ఆఫ్ ది CGST రూల్స్ 2017 has been inserted via notification 49 of 2019 dated 9th October 2019. ఓకే, అసలు ఆ రూల్ ఏం చెప్తున్నాడో చూద్దాం. The said sub rule provides restriction in the availment of input tax credit in respect of the invoices or the debit notes, the details of which have not been uploaded by the suppliers under section 37(1) of the CGST Act 2017 herein after. ఓకే, అదంతా ఓకేనా? సో ఏమంటున్నాడంటే నువ్వు అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తావు, కానీ అప్పుడు చాలా మంది సప్లయర్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయలేదు, సప్లైస్ ని అప్లోడ్ చేయలేదు. వాళ్ళ సప్లైస్ ని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో నీకు పర్చేజెస్ కన్ఫర్మ్ అవుతాయి. వాళ్ళ సప్లైస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆ టైం అయిపోయింది ఇంకా. సో నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు అని చెప్తున్నారు. ఓకేనా? టు ఎన్ష్యూర్ ద యూనిఫార్మిటీ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది లా అక్రాస్ ది ఫీల్డ్. చెప్పినానా? ఇది నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందామా సార్? నెక్స్ట్ సెషన్ టైం అయిపోయింది కదా సార్. ఓహో, మీ క్లాస్ టైం అయిపోయిందా? ఓకే, అదే మీరు క్లాస్ లో ఉంటే నాకు మీ ఫేస్ లోనే క్లియర్ గా కనిపించేవి.